కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన డ్రైనేజీ వల్ల కాలనీ నివాసులు ఇబ్బందులకు గురయ్యారు. డ్రైనేజీ కాలువ గ్రామానికి బయటవైపు నుంచి తీయాల్సి ఉండగా తమ ఇళ్ల ముందులో నుంచి తీయడం పట్ల కాలనీ నివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్ఎండ్బీ అధికారులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆర్ఎండ్బీ అధికారుల పనితీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గతంలో రోడ్డు వెడల్పు పనులకు సంబంధించి 4 సైడ్స్ టీవీ అందించిన కథనంలో భాగంగా 6 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ అది ఇంకా పూర్తి కాకపోవడం పట్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. త్వరగా తమ సమస్యలను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామం ఇళ్లకి నీళ్ళు వస్తుంది. ఇక్కడ పోయేసి నీళ్ళే లేవు. కావలిచ్చి ఇక్కడ పైపు కొత్తగా మోరి పెట్టేసి మొత్తం ఇళ్లకి నీళ్ళు పోతున్నాయి. ఊరు బయట పోయేసి నడుమల నడిగులు రేపు ఇళ్లకి చేసేసిండ్రు. ఇంతకుముందు అట్లా ఉండేది అట్లా మళ్ళీ అట్లనే చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అధికారులకు చెప్పారా? ఎట్లున్నాయో అట్లనే చేస్తే బాగుంటది. కావలిచ్చి కొత్తగా పెట్టి ఇళ్ళ జరగొచ్చున్నారు. మొత్తం ఇళ్ళల్లో అన్నిట్లో పోతున్నాయి. ఇళ్ళలు ఉండరాకొచ్చినాయి. మీరు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మేము ఎటు పోవాలి ఇప్పుడు? కాల్ చేసి ఆడ ఉండాలా మేము ఇల్లు కట్టేసరి. అధికారులకు చెప్పారా? మరి ఆర్ఎండ్బీలకు అధికారులకు చెప్పారా? మాట్లాడతామని అగ్రాలు ఇప్పుడు అప్పటిదాకా పనులు ఆపేస్తురా? అప్పటిదాకా పనులు ఆపేసే పోలీసు ఎందుకంటే 3 కాలువలు మా దాని వల్ల అధికారం కూడా చెప్తున్నాం. మేము పని చేసేయాలి. అది బంద్ చేయకపోతే మేము ఊరుకోము. మా ఇల్లు అన్ని పోయే పొజిషన్లు ఉన్నాయి.